నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీ వాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతూ అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగ చైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీ వాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతూ అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగ చైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీ వాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతూ అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగ చైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీ వాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతూ అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగ చైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని
గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీవాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతు చేతు అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగచైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీవాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతు చేతు అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగచైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీవాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'చేతూ చేతూ అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగచైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగచైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీవాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'చేతూ చేతూ అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా
చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తిక్ తీడ అందించిన బేసిక్ కథని చందు మండేటి అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగ చైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో తండేల్ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ గుండెని పిండేస్తాయని కూడా చెప్పాడు అల్లు అరవింద్. ఖచ్చితంగా ఈ సినిమాలో చేతు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండేల్ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. ఖచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్ శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానని అంటూ చెప్పుకొచ్చారు. నాగ చైతన్యకి 100% లవ్ అనే మంచి కమర్షియల్ హిట్ అందించింది. అతని కెరియర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్. బన్నీ వాసు మెయిన్ నిర్మాత అయినప్పటికీ అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే సెట్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాక అది బయటకి వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో తండేల్ రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ చేతు చేతు అని ఈ రోజు అరుస్తున్నారు, కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను. మేము చాలా కష్టపడి సినిమాను తీసాము. మేము ఎంత కష్టపడి తీసినా ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది.